సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులు చూసే టీఆర్ఎస్ సర్కార్ను ఆశీర్వదిస్తేందుకు లక్షల మంది జనం సభకు వస్తుండ్రని అన్నాడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సభకు అందాదగా 15 నుంచి 20 లక్షల మంది వస్తుండ్రని చెప్పిండు. వచ్చేటోళ్లకు ఎసుంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌలతులు చేసినామన్నారు. చరిత్రలో నిలిచేటట్టుగా సభ జరుపుతామంటుండ్రు కడియంతోటి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. సురువేందుకు కూడా సమయం దగ్గర పడ్డది. అయితే దాదాపు నెల రోజుల సంధి కూడా ఇక్కడనే ఉండి ప్రకాష్ రెడ్డిపేటలో ఎట్లుండాలి సభ, ఏమేమి ఏర్పాట్లు, వీటన్నిటిలో కీలకంగా వ్యవహరించి ఇక్కడనే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నటువంటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, చాలా రోజుల నుంచి ఎన్ని ఉన్నారు? దాదాపు అయితే 3 దినాల సంది అయితే ఈ మొత్తం ప్రకాష్ రెడ్డిపేటలోనే ఉన్నట్టుగానే ఉన్నారు. ఎట్లుంది సార్ ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎడదాకా వచ్చినాయి? సీఎం సార్ ఎప్పుడు వస్తారు? ఆయన సార్ షెడ్యూల్ ఏంటి? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవ సభను చాలా ఘనంగా వరంగల్ కేంద్రంగా నిర్వహిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లా ప్రజలపైన, వరంగల్ పైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో, అభిమానంతో, ప్రజల పట్ల ఉన్న విశ్వాసంతో ఈ వార్షికోత్సవ మహాసభను ఇక్కడ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు ఆదేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జిల్లాలోని నాయకత్వం అంతా కమిటీలుగా ఏర్పడి ఇక్కడికి వచ్చే లక్షలాది మంది ప్రజలకు, రైతులకు, మహిళలకు ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు జిల్లాల నుంచి తరలి వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది. గడిచిన 2 రోజులుగా సుదూర ప్రాంతాల నుంచి వేల ట్రాక్టర్లలో రైతన్నలందరూ కేసీఆర్ను ఆశీర్వదించాలని, కేసీఆర్ గారిని చూడాలని, ఈ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ రోజు ఉదయమే ఇప్పటికే కొన్ని వందల ట్రాక్టర్లు ఈరోజు వరంగల్ పట్టణానికి చేరుకున్నాయి. స్వయంగా మా మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా రైతులతో పాటు వాళ్ళు కూడా ట్రాక్టర్లు నడుపుతూ సభాస్థలికి వస్తున్నారు. నిజంగా ఒక పండుగ వాతావరణం ఈరోజు కనిపిస్తున్నది. అన్ని జిల్లాలలో కూడా మేము ఉంచిన దానికంటే ఎక్కువ స్పందన కనిపిస్తున్నది. లక్షలాదిగా జనం తరలి వచ్చే అవకాశం ఉన్నది. ఒక 20 లక్షల వాటర్ ప్యాకెట్లు, ఒక 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, దాదాపు 12 సెంటర్స్ లో మేము హెల్త్ సెంటర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎంట్రీ పాయింట్ దగ్గర, ప్రతి పార్కింగ్ పాయింట్ దగ్గర లైటింగ్ ఏర్పాటు చేసినాము. శానిటేషన్ సంబంధించి టాయిలెట్స్ ఏర్పాటు చేసినాము. డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసినాము. అందరికీ కూడా రూట్ మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ సభను జయప్రదంగా ముగిస్తామనే నమ్మకం నాకున్నది. అంటే సభ చూస్తే 276 ఎకరాల్లో కూడా ఇది పెట్టింది. లక్షల మంది వస్తూ అంటారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా సీఎం సార్ ముచ్చడినాలనుకుంటారు, సీఎం సార్ కూడా చూడాలనుకుంటారు. అట్లా దూరంగా ఉండేటోళ్ళకి ఎట్లా చేస్తాం? అందుకే ఈ రోజు మేము ఎల్ఈడి ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. కారణం ఏంటంటే దాదాపుగా 15 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నాం. అంతమంది నేరుగా ముఖ్యమంత్రి గారిని చూడడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి డిస్ప్లే బోర్డ్స్ ద్వారా సీఎం గారిని చూడడము, తర్వాత ఉపన్యాసం కూడా వినడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంకాలము 6:30కు ఈ బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రజలు జాగ్రత్తగా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం కూడా చేస్తున్నారు. సభకు సంబంధించి ఇప్పటివరకు ఎండ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? మిగతా రోజులకు ఈ రోజుకి ఎట్లా ఉంది? వచ్చే వాళ్ళకు కూడా తక్లీఫ్ కాకుండా ఇంకేమైనా తీసుకుంటారు? కొంత అస్వస్థ గురై కానీ అట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా సహాయం చేసే తీరుగా ఏమైనా చేస్తున్నారా? ప్రధానంగా వేసవి ఎక్కువగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ ద్వారా కొంత ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి మేము ఒక మెగా హెల్త్ క్యాంప్ పెట్టాము. చిన్న హెల్త్ క్యాంప్స్ కూడా చాలా పెట్టడం కూడా జరిగింది. ఇప్పటికిప్పుడు ఇక్కడ మేము సభాస్థలిలో వాటర్ ఫాగర్స్ కూడా కొన్ని ఏర్పాటు చేసినాం. ప్రతి పాయింట్ లో కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఏమీ సమస్య రాకపోవని మేము రాకపోవచ్చు అని ఆలోచిస్తున్నాం. వచ్చే జనానికి కావచ్చు, తీసుకొచ్చే తోలుకొచ్చే మీ లీడర్లకు కావచ్చు, ఏం చెప్తారు సార్? అందరూ కూడా సాయంకాలం 6 లోపట సభాస్థలికి చేరుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా 6:30కు డయాస్ మీదకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. వారు రాగానే సభ ప్రారంభం అవుతుంది. 8:30 లోపట మళ్ళీ మీకు తిరిగి వెళ్ళడానికి ఆలస్యం కాకుండా 8:30 వరకే సభను ముగిస్తాము. దయచేసి అందరూ కూడా తప్పకుండా సభాస్థలికి చేరుకునే విధంగా ఎక్కడి వాహనాలను అక్కడ మీకు నిర్దేశించిన పార్కింగ్ ప్లేస్ లో నిలుపుకొని సభాస్థలికి 6 గంటల లోపే చేరుకునేటట్టుగా, ఇంకా ముందుగా వస్తే డయాస్ దగ్గరికి రావడానికి వీలవుతుంది. 4:30కు, 5 గంటలకు, 5:30కు, 6 గంటలకు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అంత ముందుగా డయాస్ దగ్గరికి వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ తొందరగా 6 గంటల లోపే డయాస్ కు చేరుకోవాల్సిందని కోరుతున్నాం.
సీఎం సార్ మొన్న ఏదైతే టూరు షెడ్యూల్ కొద్దిగా పోస్ట్ పోన్ అయిందో రేపటికి సంబంధించి కూడా సీఎం షెడ్యూల్ ఏంటి సార్? ఈ రోజు ఈ బహిరంగ సభ పూర్తయిన తర్వాత వారు ఇక్కడే ఈ రాత్రికి బస చేస్తున్నారు. రేపు ఉదయం పాలకుర్తి నియోజకవర్గంలోని రాఘవపురం మరియు బొమ్మరా గ్రామాలను సందర్శించే అవకాశం ఉన్నది. అక్కడ అధికారులతో చిన్న సమీక్ష కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అది అయిన తర్వాత వారు అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోతారు.